వెల్కమ్ టు షికప్ చెప్ తెలుగు పాడ్కాస్ట్. ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు నాని. సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పి టైటిల్ సాఫ్ట్గా ఉంది అని నేను అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కథ చెప్పబోయేది నేను కాదు, క్యారెక్టర్. ఈ స్టోరీలో క్యారెక్టరే మనతో ఈ కథ చెప్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. నా పేరు అజయ్. నేను పేరు పొందిన మానసిక వైద్యుడిని. ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ సదస్సుకి నన్ను ఆహ్వానించారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. ఆ సభామందిరం అంతా జనంతో నిండిపోయింది. పత్రికా విలేకరులు కూడా వచ్చారు. సభకి విచ్చేసిన పెద్ద పెద్ద మనుషులంతా నన్ను పొగుడుతున్నారు. ఇలా జరగడం నాకు తొలిసారి. నేను చేసిన ట్రీట్మెంట్స్ వల్ల చాలామంది బాగుపడి తమ జీవితంలో మంచి స్థానాల్లో ఉన్నారని వారు నాకు సన్మానం చేయడానికి సిద్ధమయ్యారు. ఎంతోమంది డిప్రెషన్లో ఉన్న పిల్లలకు, విద్యార్థులకు, సినిమా యాక్టర్స్కి, వ్యాపార వాణిజ్యంలో ఉన్నవారికి నేను నయం చేశాను. సన్మానం అయిన కొద్దిసేపటికే విలేకరులతో ముఖాముఖి ఉంటుందని చెప్పారు. అంతా ఘనంగా జరిగింది. పత్రికా విలేకరులతో ముఖాముఖి సమావేశం ఆరంభమైంది. ఒక విలేకరి: అజయ్ గారు, మీరెంతో గొప్ప మానసిక వైద్యులు కదా, మరి మీరు ఎప్పుడైనా డిప్రెషన్ గురయ్యారా? చాలాసార్లు గురయ్యాను. ప్రతి మనిషి ఏదో సమయంలో డిప్రెషన్కి గురికాక తప్పదు. ఇప్పుడైతే మరీను, మనమంతా ఒక రేసులో ఉన్నాం కదా. ఇంకో విలేకరి: సినిమా యాక్టర్స్కి, సెలబ్రిటీస్కి ఎక్కువగా ఎందుకు డిప్రెషన్ వస్తుంది? అలా అంటే ఏమీ లేదు. మీరు అన్నారుగా సెలబ్రిటీస్ అని, అందుకే వాళ్ళ విషయాలు మనకు తెలుస్తాయి. మీతో పనిచేసే వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి, డైలీ మాట్లాడుతున్న ఫ్రెండ్స్కి కూడా ఇది ఉండవచ్చు. బేసిక్గా ఫీవర్ ఉందంటే టెంపరేచర్ చెక్ చేసుకుంటాం. కోల్డ్ కాఫ్ అలా ప్రతిదానికి ఏదో ఒక సిమ్టమ్ ఉంది. దీని సిమ్టమ్ మనం చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేయాలి. బిహేవియర్, యాక్టివిటీస్లో ఇలా చాలా ఉంటాయి చూడడానికి. అండ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్, బేసిక్గా వి ఆల్ ఆర్ ట్రైన్డ్ ఫర్ సక్సెస్. ప్రతి ఫ్యామిలీలో ఒక ఇమాజినరీ బుక్ ఉంటుంది. అది ఆ ఫ్యామిలీకి బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిది. అందులో పేరెంట్స్ కేవలం సక్సెస్ గురించి మాత్రమే మెన్షన్ చేస్తారు. పొరపాటును కూడా ఫెయిల్యూర్ గురించి ఎక్కడే చెప్పరు. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఫోన్ కొనిపెడతా అని సక్సెస్ వైపు పేరెంట్స్ ఎక్కువగా కిడ్స్ని అలవాటు చేస్తారు. అలానే ఇంట్లో డాడీ బిజినెస్ చేస్తే కిడ్ కూడా బిజినెస్ చేయాలని, ఏం చదివినా చివరికి అదే బిజినెస్ చేయాలని. అదే కనుక డాడీ సాలరీడ్ ఎంప్లాయ్ అయితే కొడుకు ఏదైనా బిజినెస్ చేస్తానంటే ఎందుకురా రిస్క్ అని ఏదో జాబ్ చేసుకోమంటారు. ఫెయిల్ అయితే తట్టుకోలేం. తట్టుకుందామన్నా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తారు సెలబ్రిటీస్కి మెయిన్గా. వి ఆల్ ఆర్ ఈక్వల్లీ పార్ట్ ఆఫ్ ఎవ్రీ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ స్టోరీ ఇన్ ద సొసైటీ. ఇంకో విలేకరి: అజయ్ గారు, మీరు ఇప్పటి వరకు చూసిన కేసుల్లో విచిత్రమైన కేసు ఏదైనా ఉందా? మాతో వాటి వివరాలు పంచుకోగలరా? నేను పెద్దగా శ్రమించకుండా నేను మెదడుకి గుర్తొచ్చింది. చెప్పడం మొదలుపెట్టాను. ఇది చాలా అరుదైన కేసు. ఒక 10 ఏళ్ల పిల్లవాడి గురించి ఈ కథ. నా పేషెంట్స్ వివరాలు నేను అందరికీ చెప్పకూడదు కాబట్టి ఆ పిల్లవాడి పేరు నాని అనుకుందాం. సులువుగా ఉంటుందిగా అందరికీ. ఏమంటారు? సరే అయితే. నాని ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడు. స్కూల్లో చేరిన కొన్ని రోజులకి పిల్లల్లో హీరో అయిపోయాడు. నానిని ఫుట్బాల్తో కొడదామని ఒకడు బాల్ని నాని వైపు విసిరాడు. నాని దాన్ని వెనక్కి తిరగకుండా ఒక్క చేత్తో ఆపాడు. మరుసటి రోజు పై మేడ తరగతి నుండి కిందకి ఎవరో నీళ్లు పోస్తుంటే నాని టక్కున ఒక్క మొక్క తెచ్చిపెట్టాడు. తరగతిలో టీచర్ చెప్పని సబ్జెక్ట్స్ కూడా చాలా సునాయాసంగా చెప్పేవాడు నాని. పిల్లల్లో విపరీతమైన ఫ్యాన్స్. అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. నాని అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులు. ప్రతిరోజు ఇంటికి చేరేసరికి నాని నిద్రపోయేవాడు. నానికి నిద్ర లేవగానే వారితో స్కూల్లో జరిగిన వాటి గురించి చెబుతూ ఉండేవాడు. వారు కూడా నాని మాటలకు మురిసిపోయేవారు. ఇది ఇలా ఉండగా, ఇన్ని బాగున్నా నాని స్కూల్ సెలవు ఉన్న రోజు మాత్రం చాలా కోపంగా ఉండేవాడు. ఎవరితోనూ సరిగ్గా ఉండేవాడు కాదు. చీటికి మాటికి పేర్చిపెట్టేవాడు. ఇది వాడి తల్లిదండ్రులు గమనించారు. స్కూల్ లేని రోజుని వీడు ఎందుకు ఇలా ఉంటున్నాడని ఆలోచించారు. నాని మరలా స్కూల్ మొదలైతే అదే హుషారుగా ఉండేవాడు. నానికి పూర్వవైభవం వచ్చింది. చాలా ఆనందంగా ఉండేవాడు. వేసవి సెలవుల్లో ఎండ మండిపోతుంది. నాని మనసు, మెదడు కూడా అదే వేడితో ఉన్నాయి. ఎవరితోనూ సరిగ్గా ప్రవర్తించడం లేదు. వేసవి సెలవులు కదా, స్కూల్ లేదు. వేసవి సెలవులు ఎప్పుడు అవుతాయా అని ఎదురు చూశాడు. సెలవులకు అలవాటు పడే సమయానికి స్కూల్ మొదలైంది. నాని తర్వాత తరగతికి వెళ్ళాడు.
మొదటి రోజు కొంచెం కంగారుగా భయంగా స్కూల్కి వెళ్ళాడు. మరుసటి రోజు కిరణ్ నానిని కింద పడివేయడానికి ఒక పథకం వేశాడు. నాని అది పసిగట్టి తప్పించుకుని కిరణ్ పడేశాడు. నాని పుస్తకాలను చింపివేయడానికి మధు ఆ ప్లాన్ వేశాడు. అది తెలుసుకున్న నాని మధు పుస్తకాలని అక్కడ పెట్టి తన పుస్తకాలను కాపాడుకున్నాడు. ఇది తెలియని మధు తన పుస్తకాలను చింపుకున్నాడు. ఇదంతా చాలా ఎంజాయ్ చేసేవాడు నాని. ఇలా ఏడాది గడిచింది. వాడు అమ్మ నాన్న వీడు స్కూల్ లేనప్పుడు వేసవి సెలవుల్లో కోపంగా ఉంటున్నాడని తెలుసుకుని ఒక డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళారు. ఆ డాక్టర్ ఏమో ఇది మామూలు విషయంలో లేదని ఒక మానసిక నిపుణుని అవసరమని చెప్పారు. దాంతో మానసిక పరీక్షలు చేయించారు. ఓ 3 వారాల తర్వాత మా అందరికీ తెలిసింది ఏంటంటే నానికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. అసలు నాని స్కూల్లో హీరో కాడు. నానిని అందరూ ఆట పట్టించి ఏడిపిస్తూ ఉంటారు. దీన్నే మనం బుల్లియింగ్ అంటాం. అలా చాలామంది పిల్లలు నానితో ప్రవర్తించడం వలన నాని ఇంటికి వచ్చి ఆ బాధతో పడుకుని ఉదయం జరిగిన వాటిని రాత్రి కలలో మరలా జరిగేలా ఊహించుకుంటూ తానే హీరోలా సన్నివేశాలని తనకి నచ్చినట్టు మార్చుకుని వాడుకుని సంతోషిస్తూ కాలం గడిపాడు. సెలవు రోజుల్లో స్కూల్ లేకపోవడం వల్ల ఇంట్లో ఆ కళలు రాకపోవడం వల్ల కోపంగా చిరాగ్గా ఉండేవాడు. ఇది చూసిన నాని తల్లిదండ్రులకి చాలా బాధ వేసింది. నానికి ఇంత పెద్ద కష్టం ఉన్న ఇన్ని రోజులు వారు ఏమీ తెలుసుకోలేకపోయారని చాలా బాధపడ్డారు. ఇంకా ఆలస్యం చేస్తుంటే నిజానికి నాని పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నాని ఎంతో కష్టంగా ఇంటికి వచ్చి ఇష్టంగా కలలు కంటున్నాడంటే దాని వెనుక ఎంతో కృషి ఉండాలి. తనని తాను సంతోషపెట్టుకోవడం కోసం అతని మెదడు ఎంతో శ్రమించింది. నిజానికి ఇది మంచిది కాదు. పిచ్చివాడు అయిపోయేవాడు ఇంకొన్ని రోజులు ఇలా చేసుంటే. మనం చాలా సరదాగా మొదలు పెడతాం తోటి విద్యార్థిని సాటి ఉద్యోగిని ఆట పట్టించడం. కానీ కొంతమంది ఒత్తిడికి లోనై ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వెటకారం ఎటువంటి స్నేహాన్నైనా చెడగొడుతుంది. నేను ఇదంతా చెప్తున్నంతసేపు ఎవరూ మాట్లాడలేదు. ఇంతలో ఇంకో విలేకరి, మీరు మీ క్లయింట్స్తో అదే పేషెంట్స్తో వైద్యం అయ్యాక కూడా కలుస్తూ ఉంటారా? అలా అయితే ఇప్పుడు నాని ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? యా తెలుసు, చాలా బాగా తెలుసు. ఇదిగో ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ జవాబు నానియే ఇస్తున్నాడు. నన్ను ఇంట్లో నాని అని పిలుస్తారు. ఇది నా చిన్ననాటి కథ. నేను చెప్పగానే చాలామంది లేచి నిలబడిపోయారు. కొంతమంది అలా చూస్తూ కుర్చీలో ఉండిపోయారు. 1 నిమిషం తర్వాత హాల్ అంతా చప్పట్లతో మోగిపోయింది. నాకు కొంచెం ఆనందంగానే ఉంది. చెప్పుకోవడానికి ఏడాది అనుకుంటాం కానీ సుమారు 400 రోజులు నేను నరకయాతన పడ్డాను. ఆ తర్వాత నా తల్లిదండ్రులు నన్ను బాగా ప్రోత్సహించారు. దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఎవరితో ఎలా నడుచుకోవాలో చెప్పారు. సభ ముగిసింది. నేను అక్కడి నుండి బయటికి నడుస్తూ ఉండగా మరో విలేకరి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగాడు. అతనితో నేను ఒకటే అన్నాను, హృదయంలో కంటామినేషన్ లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక బాల్యం మాత్రమే. స్నేహితులు చేసుకోవాల్సిన సమయం కూడా ఇదే. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. అప్పుడేదో జరిగిందని నేను ఏదైనా అగత్యం చేసుకుని ఉంటే ఇంతమందిని నేను చేసే గొప్ప అవకాశం కోల్పోయేవాడిని. గమ్యం అనంతం, గమనం అనేకం. కొన్ని విషయాలు పిల్లలను అడిగితేనే చెప్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలు బడిలో ఏం చేస్తున్నారో, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రతిరోజు తెలుసుకోవడం అందరికీ మంచిది. పిల్లల్ని ప్రతిరోజు ప్రోత్సహించాలి. గెలుపోవటములకి పరిచయం చేయాలి. కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం లేదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోని గొప్పతనం ఉంది అని చెప్పి నేను బయలుదేరాను. సో అదండి అజయ్ అలియాస్ నాని కథ. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నేను రాసుకునే స్టోరీస్లో ఏదో ఒక చిన్న మంచి చెప్పడానికి ట్రై చేస్తుంటాను. ఇంకా నా నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ స్టోరీ టైటిల్ నేను నా హెడ్ ఫోన్స్ అండ్ ఫోన్. ఈ స్టోరీ మా లోకల్ మంత్లీ మ్యాగజైన్లో పబ్లిష్ అయింది అండ్ నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. మీకు కూడా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి అప్పటిదాకా ఉష్ గప్చుప్.